ఆల్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అదే నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరం 2025కి బాయ్ చెప్పేసి 2026లోకి అయితే ఎంటర్ అయిపోదాము. 2025లో కొన్ని బ్యాడ్ మూమెంట్స్, కొన్ని బాధలు, ఏడుపులు, ఎన్నో అనుభవాలు అయితే ఉంటాయి. బట్ అవన్నింటిని తగ్గించుకుంటూ 2026కి అయితే హ్యాపీగా అడిగేద్దాము. ఏంటి అసలు మేము ఎక్కడికి వెళ్తున్నాము అని ఎక్కడికి వచ్చానని చూసారా? ఇదేదో ఫంక్షన్ కాదండి బాబాయ్, మీరు ఫంక్షన్ అనుకునే వాళ్ళు. యాక్చువల్గా డిన్నర్ చేద్దామని బయటికి వెళ్ళామండి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కాబట్టి, అదే రేపు న్యూ ఇయర్ కాబట్టి ముందు రోజైతే ఏమన్నా ఏంటి బయటికి వెళ్ళి తిందాం అనుకున్నాము. అలా బయటికి వెళ్దాం అనుకున్నాం. మాకు అక్కడ వెంగమామ దగ్గర బఫెట్ అని కనిపించిందండి. సరే బఫెట్ కదా, అన్నీ ఉంటాయి కదా, ఎంజాయ్ చేయొచ్చు అని వెళ్తే లోపలికి వెళ్ళినాక షాక్ అండి. నిజంగా ఎంత బాగా డెకరేషన్స్ అండ్ మొత్తం ఏంటి డెకరేషన్స్తో పాటు మొత్తం టేబుల్ సిస్టమ్ లాగా పెట్టడము, ఫుడ్ ఐటమ్స్, అదే కాదు ఫ్యామిలీస్కి గేమ్స్ అండ్ చిల్డ్రన్కి గేమ్స్, ఆ తర్వాత కొన్ని క్విజ్ క్వశ్చన్స్, మెహందీ వేశారు ఫ్రీగా, ఆ తర్వాత ఏంటి ఫ్రీగా టాటూస్, ఎవ్రీథింగ్ అండి. బై ద వే మెజిషియన్ కూడా పిలిచారండి. మెజిషియన్ కూడా మొత్తం ఏమంటారు ఆ మ్యాజిక్స్, మా పిల్లలు మాత్రం భలే ఎంజాయ్ చేశారండి. మేము 6 o'clock వెళ్ళాము, వెళ్ళిన వాళ్ళం 11:30 అయిపోయింది. అప్పటికి కూడా యాక్చువల్గా లేట్ అయిపోయింది, చీకటి అయింది అనేసి మేము రావడం అయితే జరిగింది. అక్కడ పిల్లలతో డ్యాన్స్ వేశాను కొద్దిసేపు. నిజంగా అండ్ ఫుడ్ మాత్రం ఎంత బాగుందో నేను చెప్పలేనండి. ఎందుకంటే వెజ్ అండ్ నాన్ వెజ్లో మాత్రము ఇంకా మనకు చెప్పక్కర్లేదు వెరైటీసు. చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, ప్రాన్స్ కర్రీ, చికెన్ కర్రీ అండ్ స్టార్టర్స్కి వచ్చేసి ఏంటి అవి అపోలో ఫిష్, చికెన్ మంచూరియా అండ్ చికెన్ స్టిక్స్, స్వీట్స్కి వచ్చేసి గులాబ్ జామును అన్నీ అండి. ఇంకా గులాబ్ జామును, అదేంటి హల్వా, తర్వాత ఇంకా నాకు గుర్తుకు లేవు సీరియస్లీ నేమ్స్ మాత్రము. అన్నీ కడ్డుక ఖీర్ అన్నీ ఉన్నాయండి. అది కాలా జామును, తర్వాత అదేంటి అవన్నీ ఇంకా స్వీట్స్ నాకైతే నిజం గుర్తులేవు. వెజ్లో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. అబ్బో మేము భలే ఎంజాయ్ చేసాము. అండ్ కూల్ డ్రింక్ కూడా ఎంత తాగితే అంత కూల్ డ్రింక్ అనుకోండి, ఐస్ క్రీమ్స్, ఎవ్రీథింగ్. బాబోయ్ మంచిగా ఎంజాయ్ చేసేసి వచ్చాము. అదే కాదు ఇంకా చూసారా ఆ లెగ్ పీస్ అంటే భలే ఇష్టం అండి మనకి. లెగ్ పీస్ తింటున్నాను. నేను ఒక్కదాన్నే వెజ్ కదా, మా వాళ్ళంతా నేను ఒక్కదాన్నే నాన్ వెజ్, వాళ్ళంతా వెజ్. మంచిగా ఎంజాయ్ చేసాము మొత్తానికైతే. అండ్ తర్వాత మెజిషియన్ వచ్చారు. అక్కడ మా ఫ్యామిలీస్కి లేడీస్కి అందరికీ ఒక గేమ్స్ పెట్టారు. అండ్ ఇతను చూసారా ఒక క్లాత్ తీసుకుంటాడండి, రెడ్ క్లాత్లో నుండి వైట్ పావురాన్ని అయితే మొత్తానికైతే బయటకు తీస్తాడు. అసలు ఎలా తీసిండు అని అయితే మాకు ఊరికే తల బాదుకుంటూనే ఉన్నాం. బట్ అస్సలు అర్థం కాలే. మీకు ఎవరికైనా తెలిస్తే అది ఎలా బయటకు తీసిండో ప్లీజ్ కమెంట్లో మాత్రం పెట్టండి. సో అలా అయితే మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే హ్యాపీగా గడిచిపోయాయి. చూడండి మీరు ఎలా తీస్తాడు అసలు రెడ్ క్లాత్లో నుండి ఎలా వైట్ పావురాన్ని తీస్తుండో నాకు ఇంకా అర్థం కాదు. ఎన్నో మ్యాజిక్ షోలో చూసినా బట్ ఎప్పుడూ అర్థం కాలేదు. సో ఎందుకు దాని గురించి ఆలోచించడం అనేసి అయితే మానేసింది అనమాట. చూసిండ్రు కదా పావురం అయితే వచ్చేసింది. అలా మొత్తానికి మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.